అసలేం జరిగింది? ఒకసారిగా భూమి కదిలింది, బిల్డింగ్ షేక్ అయ్యాయి, ప్రజలందరూ భయంతో బయటికి పరిగెట్టారు. కొలంబియాలో ఆగస్టు 10న వచ్చిన 7.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అసలు ఎందుకు వచ్చింది? దాని వెనుకున్న రీజన్ ఏంటి? ఈ ఎర్త్క్వేక్ కొలంబియాలో శాన్ జోస్ దిల్ పల్మర్ దగ్గర సంభవించింది. యుఎస్జిఎస్ ప్రకారం ఎపి సెంటర్ కి సమీపంలో ఎర్త్క్వేక్ డెప్త్ సుమారు 107 కిలోమీటర్లుగా భావించారు. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొలంబియా ఒక నార్మల్ రీజన్ అయితే కాదు. ఇది టెక్టోనిక్ ప్లేట్స్ కలిసే మరియు కదిలే రీజన్ కి దగ్గరగా ఉంటుంది. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ ఇయర్స్ గా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ మూమెంట్స్ వల్ల రాక్ మధ్య ఒక స్ట్రెస్ అక్యుములేట్ అవుతుంది. ఒక స్టేజ్ కి ఆ స్ట్రెస్ ని రాక్స్ తట్టుకోలేకపోతాయి. వెంటనే హ్యూజ్ మూవ్మెంట్ జరుగుతోంది. అదే ఎర్త్క్వేక్. ఈ 7.8 మ్యాగ్నిట్యూడ్ గల ఎర్త్క్వేక్ కూడా ఇలాంటి టెక్టోనిక్ స్ట్రెస్ రిలీజ్ అవడం వల్ల సంభవించింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ఎర్త్క్వేక్ కొలంబియాలో ఈ సెంచరీలో వచ్చిన మోస్ట్ సివియర్ ఎర్త్క్వేక్ లో ఒకటిగా మారింది. ఎర్త్క్వేక్ డీప్ గా వచ్చినప్పటికీ మ్యాగ్నిట్యూడ్ చాలా ఎక్కువ కావడం వల్ల హ్యూజ్ ఏరియాలో షేకింగ్ కనిపించింది. అంతేకాదు మెయిన్ ఎర్త్క్వేక్స్ తర్వాత ఆఫ్టర్ షాక్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇవి అండర్ గ్రౌండ్ రాక్స్ మళ్ళీ అడ్జస్ట్ అవుతున్నప్పుడు వస్తాయి. అంటే ఇది ఒక్క రోజులో సడన్ గా క్రియేట్ అయిన డేంజర్ అయితే కాదు. ఇయర్స్ మరియు డికెట్స్ గా భూమి లోపల బిల్డ్ అయిన స్ట్రెస్ కొన్ని సెకండ్స్ లో రిలీజ్ అవడమే ఈ హ్యూజ్ ఎర్త్క్వేక్ కి అసలు రీజన్. మరి ఇలాంటి ఎర్త్క్వేక్స్ ని ముందుగా ప్రిడిక్ట్ చేయగలమా? ఆన్సర్ అయితే ఇప్పటికీ నో అనే చెప్పాలి. మీకు ఇలాంటి షాకింగ్ సైన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఎక్స్ప్లోరర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.